హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడనైతే నేనైతే ఇది ప్రొద్దున వీడియోనే, తొందర లేచేసి బయట ఊడ్చేసి చల్లేసిన. ఈరోజు బయటనైతే ముగ్గేయడం అయితే మర్చిపోయినా, ఎందుకంటే నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అయితే వేయలేదు. నైట్ అయితే దోశల పిండి పట్టేసిన, ఎందుకంటే వాళ్ళు అడిగిర్రు అన్నట్టు, మమ్మీ రేపు దోశలు చేసేయి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి పిల్లలు అడిగిర్రు, కాబట్టి వాళ్ళ కోసం దోశలు అయితే వేస్తున్నా. ఇంకే దోశలు వేస్తున్నాను అక్క అటుకులేంది పోపుకి వేస్తుంది అనుకున్నారా? వాళ్ళకు హాస్టల్కి ఈరోజు పొద్దున్నే వాళ్ళు క్లాస్కి అందాలని చెప్పేసి మేడం అయితే ఫోన్ చేసింది అన్నట్టు చేస్తే, అందుకని చెప్పేసి తొందరగానైతే అటుకులు పొనికేసిన. అంటే సాయంత్రమే వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిస్తే చదువుకున్నారు బ్యాగులు అయితే. ఇవైతే అటుకులు అయితే పొద్దున్నే వేద్దాం తీ అని చెప్పేసి వేసేసిన. వాళ్ళు ఫస్ట్ అయితే అవే వేసిన, ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయి డబ్బాలో పోసుకుంటారు కాబట్టి కొంచెం వేడి వేడి మీద కవర్లో పోసుకువేయరు అనుకో, మళ్ళీ పోగానే వాళ్ళు ఎమ్మటే డబ్బాలో పోసుకుంటారు కాబట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయితే అని ఫస్ట్ అవి వేసి పెట్టిన. అవి కొంచెము చల్లారినాక తీసుకొని పోసుకుంటాం కదా, అటు సైడ్ పెట్టేసిన. దీక్ష వెనకాల ఉన్నాయి అవి అటుకులు, ఎక్కడనైతే పెట్టేసిన. ఇక్కడనైతే దోశనైతే వేసేసిన. వాళ్ళకు నార్మల్గా ఒక్కొక్క దోశ తినేసారు, తర్వాత ఎగ్ దోశ కావాలని చెప్పి అయితే అంటే వేసేసిన మనిషికి ఒకటి. సిద్ధుకు, అక్షయ్యకు, దీక్షకు అందరికి వేసేసిన. వాళ్ళు కూడా చాలా రోజులు అవుతుంది కదా దోశలు తినక, అందుకని చెప్పేసి అడిగితే వేసిన. వాళ్ళ హాస్టల్లో పూరి, ఇడ్లీ, చపాతీ కూడా వేస్తారట, కానీ దోశ వేయరట. అందుకని చెప్పేసి దోశ అని అడిగితే నేను చేసి పెట్టిన అంతే. వాళ్ళైతే అన్నమేమి తిని వెళ్ళలేదు, టిఫిన్ చేసి వెళ్ళిర్రు అంతే. దోశ తినేసి ఆల్రెడీ దీక్ష రెడీ అయిపోయింది. అక్షయ్ ఒక్కతే రెడీ కాలేదు అన్నట్టు. అక్షయ్ కూడా తినేసి స్నానం చేసేసింది. నేను స్నానం చేసినాక తింటుంది కావచ్చు అని నేను అనుకున్నా, కానీ వేడి వేడి ఉంది తినేసేయమంటే తినేసింది. ఇక్కడ చూడండి, ఇద్దరు బ్యాగులు అయితే లగేజ్ అయితే చదువుకున్నారు. ఇక్కడ నేను ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా, అది బై మిస్టేక్లో ఇల్లు కూడా పెట్టేసిన, ఏం కాదు. ఇక్కడనైతే నేను అటుకులు ఒక కవర్లోనైతే పోస్తున్నా వాళ్ళ కోసమే. వాళ్ళు వెళ్ళిన తర్వాత డబ్బాలో పోసుకుంటారని చెప్పేసి. నేనైతే సిద్ధు కోసం అని ఏం ఉంచలేదు, వాళ్ళ కోసమే అవి చేసిన కాబట్టి వాళ్ళకు మాత్రమే పంపించిన. సిద్ధుకి ఏం ఉంచలేదు, సిద్ధుకి ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది కదా. వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చుకోరు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా కావాలనిపిస్తేనే ఫోన్ చేస్తేనే మళ్ళీ వీళ్ళ డాడీ వెళ్ళి ఇచ్చి రావాలి. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి అన్నీ అయితే ఎదిరిపెట్టేసిన. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఎదిరిపెట్టేసిన. అదొక పెద్ద టాస్క్ నాకైతే. కానీ ఇంట్లో ఉండి 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 పిల్లలు ఇద్దరు ఒకేసారి వెళ్ళేసరికినైతే కొంచెం బాధ అనిపించింది. ఈరోజు కూడా చాలా డల్గా అయిపోయింది. అంతే, ఇద్దరు ఒక్కసారి పోయేసరికి మంచిగా అనిపించలేదు. సిద్ధు ఏంది పొద్దున్నేమో స్కూల్కు రెడీ అయ్యిండు, మళ్ళీ ఇప్పుడేమో ఉన్నాడనే. సిద్ధు స్కూల్కే అయ్యిండు, స్కూల్ బంద్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. స్కూల్కు రెడీ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ ఉందన్నాడు. ఇక సిద్ధు 11కో 12కో స్కూల్కి రండి అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, కానీ ఇక సిద్ధు పోలేదు. సో ఇదైతే వెళ్ళేటప్పుడు అక్షయనైతే రెడీ అయిపోయింది, దీక్షనైతే ఇక్కడ చెప్పులు వేసుకుంటుంది. అక్షయ బ్యాగు వేసుకోదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేసుకుంటే దీక్ష కూర్చోరాదు కదా. కడకు కూర్చున్న వాళ్ళు బ్యాగ్ వేసుకుంటే మంచిగా కూర్చొస్తుంది. ఆమె బ్యాగ్ ఏమో ఇక్కడ ముందు పెట్టేసుకొని ఆమెనైతే వెనుక కూర్చుంది. ఇద్దరు వెళ్ళిపోతురు కదా, మస్తు బాధ అనిపించింది. ఉండి ఉండి పోతే ఏదో ఇంట్లో ఏదో మిస్ అయినట్టే అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పటింతలో ఏం రారు, మళ్ళీ వస్తే దసరా హాలిడేస్కి వస్తారు కావచ్చు నాకు తెలిసి. మేము పోయి చూసొచ్చుడు తప్ప వాళ్ళైతే రారు. హాలిడేస్లో అయితే ఏం లేవు ఇప్పుడు అని చెప్పేసి మేడం అయితే కఠినంగా చెప్పేసింది. ఇక్కడనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాతనైతే మేమైతే కూర వండుకుంటున్నా. కోడిగుడ్లు ఉడకబెట్టేసిన. మేము ముగ్గురం ఉన్నాం కదా, 3 కోడిగుడ్లు ఉడకబెట్టబోయి 4 కోడిగుడ్లు వేసేసిన. అంటే మర్చిపోయినా, అటు ఒకటి ఇటు కాకుండా ఒకటి అటు కాకుండా 4 అయితే వేసేసిన. ఏం కాదులే, సాయంత్రం ఒకటి తిందామని చెప్పి. ఇక్కడనైతే 3 కోడిగుడ్లు ఉడకబెట్టేసి అవి ఫస్ట్ అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి, బాగుంటాయి. కానీ నా మనసంతా ఎక్కడో ఉండేసి నేనైతే మెల్లగా అవైతే కూర వండేసిన. ఫస్ట్ అయితే కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి, బాగుంటాయి. కానీ మర్చిపోయి ఫ్రై చేయలేదు.
వాళ్ళు వెళ్ళిపోయారన్న బాధతో మేము వంట కూడా చాలా లేట్గా వేసేసుకున్నాం. ఒక్కటైంది వంట చేసుకునేసరికి, అసలు ఏం చేయలేదు, ఒక్కటైపోయింది. ఇలానైతే పచ్చిమిరపకాయలు, నూనె, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు వేసుకొని అయితే ఎగ్ కర్రీ అయితే వేసుకున్నాం. చాలా సింపుల్గా, అంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా. కోడిగుడ్లు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం అనుకో, ఈ ఉల్లిగడ్డలు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఫస్టే కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నా. ఇక్కడనైతే కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసేసుకొని అది కలుపుకున్న. అట్లా కలుపుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అందులో కారం వేసుకున్నా. నేను కారం వేసేటప్పుడు ఏంటంటే మా ఆయన ఎంట్రీ ఇచ్చిండు అన్నట్టు, అప్పుడు నేను కారం వేస్తుంటే కొంచెం కలిపి పెట్టిండు. తర్వాత కారం అయిపోయింది, మసాలా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు దగ్గరికి అయినాక బంద్ చేసినాం, అంతే. ఇది మా కోడిగుడ్ల కూర. ఎలా వచ్చిందన్నది చెప్పండి. వీడియో చూసి పోయేటప్పుడు అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తుంది, అలాగే సపోర్ట్ చేస్తుంది.